నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అర్రే కథ అడ్డం తిరిగింది, తల బొప్పె కట్టింది. ఇప్పుడేం చేయాలి? ఒక్క మాటలో చెప్పాలంటే దాయాది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఇదే అనుకోవాలి. ముందు కశ్మీర్లో కుంపట్లు రేపింది, వాటిని ఎప్పటికప్పుడు ఎగదోస్తూ వచ్చింది. చాలదన్నట్లు కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు అంటూ మొసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేసింది. ఓ ఉగ్రవాదిని జాతి నాయకుడిని చేసేందుకు పన్నాల్సిన కుట్రలన్నీ పన్నింది. అంతలోనే అసలు నిజం బయటపెట్టుకుని ఉగ్ర మూకలను సైన్యంపైకి దాడికి పురమాయించింది. ఓపికతో ఉన్న సింహం సహనాన్ని పరీక్షిస్తే ఏమవుతుందో అప్పటికి గానికి అర్థం కాలేదు. మెరుపు దాడులతో దెబ్బకు దయం దిగి వచ్చింది. విషయం బోధపడింది. సార్క్ సమావేశాల రద్దుతో దౌత్య వ్యూహం పదును తెలిసింది. మనం భాయి అన్న చీనీ కలిసే ఉందామన్నా దారి మార్చుకోమన్న రష్యా, అమెరికా ప్రకటనలతో ఆ కాస్త ఆనందము ఆవిరైంది. ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలన్న వాదనలు, ఆ దిశగా జరుగుతున్న కసరత్తు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఫలితం చేతులారా చేసుకున్న స్వయం కృతాపరాధాలతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో నిలిచింది ఏకాకి పాకిస్తాన్. రోజురోజుకి పదునెక్కుతున్న భారత దౌత్య వ్యూహం, అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతున్న పాకిస్తాన్, సార్క్ సమావేశం రద్దు తర్వాత దాయాదికి వరుస దెబ్బలు, ఇప్పటికే భారత్కు పూర్తి మద్దతు ప్రకటించిన రష్యా, అణుకవ్వింపులు వద్దని పాక్కు అమెరికా హితవు. ఇదంతా అనుకున్నదే అవుతోంది. కొద్ది రోజుల క్రితమే భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించిన వ్యూహమే పక్కాగా అమలు జరుగుతోంది. జిత్తుల మారి పాకిస్తాన్ బిత్తరపోయే పరిణామాలు ఒక్కొక్కటిగా వారి భ్రమల్ని పటాపంచలు చేస్తున్నాయి. ఇంతకీ పాకిస్తాన్ను గిరిగీసి కొట్టేందుకు భారత్ రచించిన ఆ వ్యూహం ఏమిటి? How do we tackle Pakistan? I talked about their having the nuclear threshold, having the strategic weapon systems, missiles, strategic partnership with China. India is having a long border with China and Pakistan. How do we tackle with it? You know, we engage an enemy in three modes. One is a defensive mode. That is, you see all the chowkidars and chaprasis outside. That is, if somebody comes here, we'll prevent him. One is the defensive offense. That is, to defend ourselves, we will go to the place from where the offense is coming. And third is the offensive mode, where you go outright. Nuclear threshold is a difficulty in the offensive mode, but not in the defensive offense. While we are working today only in the defensive mode. Now when we come into the defensive offense, then we start working on the vulnerabilities of Pakistan. It can be economic, it can be internal security, it can be political, it can be their isolation internationally, it can be their this thing like that, of exposing their terrorist activities, or it can be anything. It can be defeating their policies in Afghanistan, making it difficult for them to manage internal political balance or internal security. I'm not going into those details. But when you change the engagement from the defensive mode, because in the defensive mode you throw 100 stones on me, I stop 90, still 10 hurt me, and I can never win, because either I lose or there's a stalemate. You start war at your time, you throw a stone when you want, you have a peace when you want, you have the talks when you want. If you are in the defensive offense, we will see where the balance of equilibrium is. Pakistan's vulnerability is many times higher than of India. Once they know that India has shifted its gear from the defensive mode to defensive offense, they will find that it is unaffordable for them. You can do one Mumbai, you may lose Balochistan. There is no nuclear war involved in that. There is no engagement of troops. If you know the tricks, we know the tricks better than you. పాకిస్తాన్ను ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్నలకు ఇప్పుడు ఇదే వ్యూహం స్పష్టమైన సమాధానంగా నిలుస్తోంది. ఆత్మరక్షణ వ్యూహం నుంచి ఆత్మరక్షణ ప్రతిదాడుల పంథా స్పష్టంగా కనిపిస్తోంది. ఉరి ఉగ్రదాడికి భారత్ ప్రతిస్పందనతోనే అందరికీ అందుకు సంబంధించిన స్పష్టమైన సమాధానం వెళ్ళింది. మెరుపు దాడులు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించాయి.
సరిహద్దులకు తరలిన బలగాలు సమర సన్నద్ధత ఇంకెంత మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశాయి. కరకు సందేశాలు, సైనిక విన్యాసాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సర్వం సిద్ధమనే సంకేతాలు పంపాయి. రాజకీయ నాయకత్వం అంతా ఒక్కతాటిపై నిలిచి సైన్యం చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించడం, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పునరాలోచన లేదని పక్కాగా తెలియజేసింది. అంటే అక్కడికి ఒక ఘట్టం పూర్తయింది. తర్వాతి ఘట్టం పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకి చేయడం, అణుబూచిని చూపి విర్రవీగుతున్న పొగలను అణచడం. ఇప్పుడదే జరుగుతోంది. అణువాయుధాలకు సంబంధించి అయితే పాకిస్తాన్కు సూటిగానే ఘాటైన సందేశం పంపించింది అగ్రరాజ్యం అమెరికా. దాయాది చెవికి ఎక్కేలా అమెరికా ఏం చెప్పిందనే వివరాలు చూస్తే భారత్, సన్నిహిత దేశాలపై అణువస్త్ర ప్రయోగం మాటలు మానుకోవాలి, సంయమనం పాటించాలి. అదే సమయంలో పాకిస్తాన్కు గుడ్లు తేలేయాల్సిన మరో మాటను చెప్పింది అమెరికా. ముందు ఉగ్రవాద మూకలను చేరదీయడం, ఆశ్రయం ఇవ్వడం మానుకోవాలని స్పష్టం చేసింది. అమెరికా ఈ ప్రకటనతో మరో విషయాన్ని చెప్పగానే చెప్పింది. సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్లో ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రదాడిని ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా రూపుమాపాల్సిందే అని నినదిస్తోంది. అదే విషయం నేపథ్యంలో మీదే బాధ్యత అని పాకిస్తాన్కు పరోక్షంగా చెప్పినట్లయింది. ఎందుకంటే ఉరీ దాడి ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న ఉగ్రవాద మూకల మూలాలు అన్నీ తేలుతున్నది పాకిస్తాన్లోనే. ఇప్పుడదే రక్త పిశాచులను వెళ్లగొట్టమని దాయాదికి చెబుతోంది అగ్రరాజ్యం. భారత ఉపఖండంలో పెరుగుతున్న ఉగ్రముప్పు ఇప్పటికే ప్రతి దేశాన్ని ఎంతో కలవరపెడుతోంది. ఉరీ దాడి అందుకు కొనసాగింపు మాత్రమే. ఈ విషయంపై అమెరికా ఎప్పట్నుంచో చెబుతున్న మాట ఉగ్రవాదుల భరతం పట్టాలి. ముఖ్యంగా లష్కరే తోయిబా, ఎల్ఈటీ, జైషే మహ్మద్, జేఈఎం, హక్కానీ నెట్వర్క్. ముందు వాటిని తుదముట్టించాలని అమెరికా ఉపాధికార ప్రతినిధి మార్క్ టోనర్ స్పష్టం చేశారు. భారత్లో ముంబై మారణహోమం సహా ఎన్నో మారణకాండలకు ఆ రెండు సంస్థల అధిపతులు సూత్రధారులుగా ఉన్నారు. కొద్ది రోజులుగా అది చేస్తాం, ఇది చేస్తాం, అవసరమైతే అణుబాంబులు వేస్తామంటూ పాక్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎంతమాత్రం సమర్థించేది లేదంది అమెరికా. అణువాయుధ సంపత్తి ఉన్న దేశాలు అత్యంత సంయమనం, జవాబుదారీతనంతో ఉండాలని పాక్కు అగ్రరాజ్యం హితబోధ చేసింది. అదే పాకిస్తాన్ ప్రభుత్వానికి తాము నేరుగా చెప్పదలుచుకున్న విషయమని మార్క్ టోనర్ ప్రకటించారు. అంతకుముందే జరుగుతున్న పరిణామాలు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులపై భారత్కు రష్యా పూర్తి మద్దతుగా నిలిచింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ దాడులు చేయడాన్ని సమర్థించింది. ఆ మేరకు ఒక ప్రకటన చేసిన భారత్లో రష్యా రాయబారి ఉగ్రవాద కార్యకలాపాలకైనా తమ దేశం వ్యతిరేకమన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఉరీ సైనిక శిబిరంపై దాడి చేసి భారత జవాన్లను చంపారని బహిరంగంగా చెప్పిన తొలి దేశం రష్యానే అని తెలిపారు. భారత్కు నష్టం కలిగించేలా పాక్ ఉగ్రవాదులను ప్రోత్సహించడం ఆపివేయాలని హితవు పలికారు. ఆ సందర్భంగానే భారత్లో ప్రజలు, సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించింది రష్యా. అంతకుముందు ఇటీవల పాకిస్తాన్ కలిసి నిర్వహించిన సైనిక విన్యాసాల విషయంలోనూ రష్యా ఆఖరి నిమిషంలో భారత్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంది. ఇక్కడికి రెండు పెద్ద దేశాల వద్ద పాకిస్తాన్ ముఖం చూపించుకోలేని పరిస్థితి కల్పించడంలో భారత దౌత్య యంత్రాంగం నడిపిన మంత్రాంగం ఓ కొలిక్కి వచ్చింది. సార్క్ సమావేశాల విషయంలోనూ పాకిస్తాన్కు పరాభవమే ఎదురైంది. విధిలేని పరిస్థితుల్లో సమావేశాలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దక్షిణాసియాలో ఒంటరి అయింది. నవంబర్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగాల్సిన సార్క్ సమావేశాలపై ఉరీ దాడి తర్వాతే నీలి మేఘాలు కమ్ముకున్నాయి.
దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి సార్క్లో సభ్య దేశాలు 8. అవి భారత్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు. వాటిల్లో ఉరీ దాడి తర్వాత భారత్తో పాటే భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఇస్లామాబాద్ భేటీకి దూరమని ప్రకటించాయి. తర్వాత ఆ జాబితాలో మాల్దీవులు చేరింది. అలాంటి పరిస్థితుల్లో చేసేదేం లేక సార్క్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ఆ మేరకు చైర్గా వ్యవహరిస్తున్న నేపాల్కు సమాచారమిచ్చింది పాకిస్తాన్. అప్పుడే సార్క్ సభ్య దేశాలన్నీ తీరు మార్చుకోవాలని, ప్రాంతీయ సామరస్యతకు విఘాతం కలగకుండా వ్యవహరించాలని పాకిస్తాన్కు సూచించాయి. ఇప్పుడు ఒక విషయం స్పష్టం. ఇప్పటివరకు చెబుతున్న దుందుడుకుగా వ్యవహరించడానికి పాకిస్తాన్ ముందరి కాళ్లకు బంధనాలు పడినట్లే. ఎప్పటికీ పాక్, చీనీ భాయి అంటున్న ఒక్క చైనా తప్ప దాయాదిని నమ్మేవాళ్లెవరూ కనిపించడం లేదు. ఒకవేళ చైనా దన్ను చూసుకొని మళ్లీ పేట్రేగుదామని అనుకున్న రష్యా, అమెరికా మాటల్ని గమనంలో పెట్టుకోవాలి. వాటన్నింటికీ మించి ఆత్మరక్షణ, ప్రతిదాడి వ్యూహంలో భాగంగా భారత్ కూడా ఆయుధ భాండాగారంలో ఉన్న అణువాయుధాలన్నీ ఎక్కుపెడితే వారి నామరూపాలు కూడా మిగలవు. ఈ ఉగ్ర కార్ఖానాలు, కుట్రల సూత్రధారులు, వారి తాబేదారులు ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేరు. సాధారణంగా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేకపోయినా కాదు కూడదని పాక్ తెగబడితే మాత్రం ఆ గుణపాఠం తప్పదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయం పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పెరుగుతున్న డిమాండ్లు. దాయాదిని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా ముద్ర వేయాలని అమెరికా శ్వేతసౌధంలో దాఖలైన పిటిషన్ సంతకాల్లో రికార్డు సృష్టించింది. శ్వేతసౌధం చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఈ పిటిషన్కు 6,65,769 మంది మద్దతిచ్చారు. ఇంతవరకు మరో పిటిషన్కు 3,50,000కు మించి సంతకాలు రాలేదు. కనీసం 1,00,000 సంతకాలు దాటిన ప్రతి పిటిషన్పై 60 రోజుల్లోగా ఒబామా సర్కారు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. పాక్ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించాలంటూ దాఖలైన ఈ పిటిషన్కు కొన్నిసార్లు కేవలం 24 గంటల్లోనే 1,00,000కు పైగా సంతకాలు లభించాయి. రికార్డు స్థాయిలో ఇప్పటికే వచ్చిన మద్దతుతో కొత్తగా సంతకాల సేకరణ నిలిపివేశారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ కంటే ముందు కొద్ది రోజుల ముందు మొదలైన ఈ పరిణామాల్లో పాక్ చర్యలతో విసిగెత్తిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు ఆ దేశాన్ని ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలని కోరుతూ బిల్లు ప్రవేశపెట్టారు. ఉరీ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత 2 చట్టసభ సభ్యులు ఆ తీర్మానాన్ని తీసుకువచ్చారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన టెడ్ పోప్, ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీ సభ్యుడు డానా రోహ్రబచర్ సంయుక్తంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 6069 అనే తీర్మానం సభ ముందుకు తెచ్చారు. అమెరికాను వంచిన పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఉగ్రవాదంపై హౌస్ సబ్ కమిటీ సభ్యుడైన టెడ్ అన్నారు. అమెరికాకు మిత్రదేశంగా ఉంటూ శత్రుదేశాలకు పాక్ సహాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. లాడెన్ వంటి ప్రమాదకర టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం ఉగ్రవాదానికి పాకిస్తాన్ కొమ్ము కాస్తోంది అనడానికి నిదర్శనమని టెడ్పో అన్నారు. వీటన్నిటి బట్టే ఏతా బాతా తేలుతున్నది ఏమిటంటే చివరకు పెద్దన్న అమెరికా నమ్మకం కూడా కోల్పోయింది పాకిస్తాన్. అదే స్థానంలో ఫలిస్తున్న మన దౌత్య ప్రయత్నాలతో ఇటు రష్యాతో ఉన్న సఖ్యత ఏమాత్రం చెదరకుండానే పాకిస్తాన్ విషయంలో అమెరికా మద్దతు సాధించడంలో భారత్ విజయం సాధించింది. ఇందులోని మర్మాన్ని అర్థం చేసుకోకుండా పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చేతులు కాలక తప్పదు.